మాటలను మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 33, 34 వాక్యములు త్వరగా చదవగలరా? ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 33వ వాక్యం, 34వ వాక్యం. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే. వారి మనసులలో నా ధర్మవేది ఉంచెదను, వారి హృదయం మీద దాన్ని రాసేదను. యెహోవా వాక్కు ఇదే. నేను వారికి దేవుడనై యుందును, వారు నాకు జనులగుదురు. వారు మరి ఎన్నడూను యెహోవాను గూర్చి బోధ నొందుదము అని తమ పొరుగు వారికి గాని తమ సహోదరులకు గాని ఉపదేశము చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకొనను. కనుక అల్పులేమి గనులేమి అందరూ నన్నెరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించిన ఈ చక్కని మాటలు మనం చదువుతుండగా మనకు ఒక విషయము అర్థము కావాలి. ప్రభు అంటున్నటువంటి ఆ మాటలు మనం అర్థం చేసుకోవాలి. పిల్లలండి, చివరి భాగంలో రాయబడిన మాటను, అక్కడే ఉన్న మాటను చదువుతాం. అల్పులేమి గనులేమి అందరూ నన్నెరుగుదురు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. అల్పులేమి గనులేమి అందరూ నన్నెరుగుదురు. అందరూ ఎరుగుతారు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నిన్ను కూడా దేవుడు ఎరుగును అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ అందరినీ ఎరిగిన దేవుడు నిన్ను కూడా ఎరిగినాడు, నిన్ను కూడా చూస్తున్నాడు. నీ పరిస్థితి కూడా ఆయనకు తెలుసు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు ఇశ్రాయేలు వారితోని యూదా వారితోని ఒక నిబంధన చేస్తానటువంటి దేవుడు, అల్పుల్లో గనులను అందరిని ఎరిగిన దేవుడు నీతో కూడా ఒక నిత్య నిబంధన చేసి ఉన్నాడు. ఇది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది, ప్రజలందరి కోసం వచ్చాడు, మనుషులందరి కోసం వచ్చాడు. మనుషులందరినీ తమ పాపముల నుండి విడిపించి తన రాజ్యానికి తీసుకువెళ్ళడానికి ఒక రక్షణను ఆయన ఏర్పాటు చేశాడు. ఒక మార్గాన్ని ఆయన సిద్ధపరిచాడు. ఏ మార్గం అని? యేసే మార్గం. చపలుడు దేవనామని మహింపడు. ఈరోజు మోక్షానికి చేరాలంటే ఒక మార్గం ఉంది. ఆ మార్గం ఏంటంటే యేసే. యేసు ప్రభు ద్వారా నువ్వు చేరుకోగలవు. యేసు ప్రభు ద్వారా నువ్వు ఆ పరలోకంలో అడుగు పెట్టగలవు. మార్గమైన యేసు ప్రభువులను ముందుకు సాగితేనే ఈరోజు నీతో ఒక నిత్య నిబంధన ప్రభు చేస్తున్నాడు. ఏంటి అది నిబంధన అంటే? వారి మనస్సులో నా ధర్మ విధిని ఉంచదను, వారి హృదయం మీద దాన్ని రాసేదను. ఈరోజు మనస్సులో దేవుని ధర్మ విధులను మనం ఉంచుతాయి. ఈరోజు తల్లి చెల్లి అక్క హృదయంలో దేవుడు రాస్తా ఉన్నాడు. చపలుడు దేవుడు నామని మెరుగుపరుస్తా. మోషే కొండ మీదకి వెళ్ళి పర్యాజ్ఞలు రాయించుకొని వచ్చాడు పలకల మీద. కానీ ఇక్కడ అక్కడ ఒక నిబంధన దేవుడు చేశాడు. ప్రజలందరినీ ఒక బాటలో నడిపించడం కోసం, ఒక మార్గంలో నడిపించడం కోసం ఒక నిబంధన 10 ఆజ్ఞలు 2 పలకల మీద రాసి పంపిస్తే, ఈ రోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఏమిటంటే, నీ హృదయంలోనే రావడానికి సిద్ధంగా ఉన్నాడు. చూసారా? నీ మనసులో ఆయన ధర్మ విధులను ఉంచడానికని సిద్ధంగా ఉంచాడు. ఇది ఆయన నీతో చేయబోతున్న నిబంధన. చపలుడు దేవుడు నామని మహింపడు. అంటే నీ మనసు పూర్తిగా ఎవరికి అంకితం అంటే దేవునికే. నీ హృదయము పూర్తిగా ఎవరికి అంకితం అంటే దేవునికే. నీ మనసు నీ హృదయము ఈ 2 దేవుడు కోరుతున్నాడు. నీ మనసులో స్థానాన్ని దేవుడు ఆశిస్తా ఉన్నాడు. నీ హృదయంలో స్థానాన్ని దేవుడు కోరుతున్నాడు. ఈరోజు తల్లి చెల్లి అక్క నా వినండి. అయితే నేను వారి దేవుడనై ఉందును అంటున్నాను. నేను వారి దేవుడనై ఉందును. ఈరోజు
నీ మనసులో దేవునికి చోటిస్తే, నీ హృదయంలో దేవునికి చోటిస్తే నీకు ఆయన దేవుడిగా ఉంటాడు. ఈరోజు నీ మనసులో ఆయనకు చోటు లేకుండా, నీ హృదయంలో ఆయనకు చోటు లేకుండా, నా దేవుడేలే, నా ప్రభుయేలే అని అంటే అది చెల్లుతుందంటారా? అది చెల్లుతుందంటారా? అది దానివల్ల నీకు లాభం ఉందంటారా? నీ మనస్సులో ఆయనకు చోటించి, నీ హృదయంలో ఆయనకు చోటించి, ఎప్పుడైతే నువ్వు ఆయన ఇంకా ఆరాధిస్తూ ఉంటావు, ఇంకా నువ్వు ఆయన చిత్తానుసారంగా నువ్వు బ్రతుకుతూ ఉంటావో, ఆయన నీకు దేవుడుగా ఉండి నిన్ను చేయి పట్టుకొని నడిపిస్తా ఉంటాడు. దేవునికి స్తోత్రం. నూతనమైన ఆలోచన నీ హృదయంలో పుట్టిస్తాడు, నూతనమైన తలంపుల్ని హృదయంలో పుట్టిస్తాడు, నూతన హృదయంలో నీకు ఇచ్చి, నూతన ఉద్యోగాన్ని నీకు ఇచ్చి, నూతన ఆత్మతో నేను నింపే ఆయన నిన్ను ముందుకు నడిపించేవాడు. చపలుడు దేవుడు నామని నేర్పరుగా ఈరోజు అట్టి దేవుడు మనకు సిద్ధంగా ఉన్నాడు. అట్టి ప్రభు మనకు సిద్ధంగానే ఉన్నాడు. ఆ ప్రభు నీలో ఉండడానికి సిద్ధంగా ఉన్నాడు, నీతో నడవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు నీతో నడిచే దేవుడిని నువ్వు దూరం పెట్టద్దు. నీతో నడిచి నీలో ఉండడానికి ఇష్టపడే దేవుణ్ణి నువ్వు దూరంగా పెట్టద్దు. రండి ఆ భాగం చదువుతాం. 34వ వాక్యం. నేను వారికి దేవుడనే యూతును, వారు నాకు ఏమైతారంట? జనులగుదురు, జనులగుదురు. దేవుని జనాభా, దేవుని ప్రజలు, దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు, దేవుని వారసులు. చెప్పండి దేవుని నామాన్ని మెయిన్ వారసులు. వారసులు. దేవుడు పేదవాడు అంటాడా, ధనికుడు అంటాడా? నేను చెప్తున్న మాట అర్థమవుతుంది. దేవుడు పేదవాడా, ధనికుడా? ధనికుడు. అయితే ధనికుడైనటువంటి ఆ దేవుడు నీకు దేవుడుగా ఉండడానికి ఆయన ఇష్టపడ్డాడు. అయితే నువ్వేమవుతావు? నువ్వు కూడా ధనికురాలువే, నువ్వు కూడా ధనికుడివే, నువ్వు కూడా ధనవంతుడివే. ఎప్పుడు ఇట్టి స్థితి నీకు కలుగుతుంది అంటే నువ్వు ధనవంతుడైన ప్రభువుని నువ్వు చేర్చుకున్నప్పుడు. దేవునికి స్తోత్రం. ఆయన ధనవంతుడే, కానీ లోకానికి ఎలా వచ్చాడు? ఆయన దరిద్రుడిగా వచ్చాడు. కానీ ఆయన వచ్చినంత మాత్రం ఆయన దరిద్రుడంటారా? ఆయన ఏం లేనివాడంటారా? ఆయన పశువుల సేవలు, ఆ పశువుల సేవలు పుట్టినంత మాత్రాన ఈ లోకంలో 33 సంవత్సరం జీవించి అందరి చేత అవమానించబడి, అందరు గాయాలు చేస్తా ఉంటే, అందరు శిరోవాలకు ఆయన అప్పగించేసి కేకరేసి చంపాలంటుంటే చివరికి అందరూ ఎంతో హీనంగా చూశారు. కానీ ఆయన లోకంలో ఏం చేశాడంటే మనందరికి రక్షణ ఇచ్చాడు. ఆయన మరణాన్ని జయించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరణం విడిచివేశాడు. ఆయన మరణమే లేకుండా చేశాడు. ఆయన సహనము, ఆయన ఓర్పు, ఆయన దయ, ఆయన కరుణ మనకి ఏం తెచ్చిపెట్టింది అంటే రక్షణను తీసుకొచ్చి పెట్టి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నీవు ఆ రక్షణను పొందుకొని ఆయన బిడ్డగా ఆయన జనాభాలోనికి నువ్వు చేరాలని కోరుతున్నాను. జనాభా లెక్క రాస్తా ఉంటారు. ఈ జనాభా ఈ సంవత్సరం, ప్రతి సంవత్సరం కూడా జనాభా లెక్కలు రాస్తూ ఉంటారు. అయితే ప్రభులో నీ యొక్క పేరు రాయబడిందా? ప్రభు దగ్గర ఒక జీవ గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో నీ పేరు రాయబడిందా? ఎప్పుడు ఆ గ్రంథంలో పేరు రాయబడుతుంది అంటే నీ మనసులో దేవునికి చోటిచ్చినప్పుడు, నీ హృదయంలో దేవునికి చోటిచ్చినప్పుడు, నీకు ఆయన దేవునిగా విన్నప్పుడు, ఆ దేవుని యొక్క జనాభాలోనికి నీవు కూడా వచ్చేస్తావు. రండి ఆ భాగం చూద్దాం. 34వ వాక్యం 2వ లైన్. వారు నాకు చెరులగుదురు. ప్రియులారా, వారు నాకు చెరులగుదురు. ఈరోజు నీ హృదయాన్ని మార్చుకుంటే, ఈరోజు నీ తలంపులు మార్చుకుంటే, ఈరోజు నీ క్రియలు దిద్దుకుంటే, ఈరోజు నీవు నీ హృదయంలో ఉన్న చెడు వ్యసనాలను విసర్జిస్తేస్తే ఇక నీకు దేవుడు ఎటువంటి రక్షణ ఇస్తున్నాడంటే ఆయన జనాభాలోనికి నిన్ను చేర్చుకుంటున్నాడు. చమరుడు దేవుడు నామని పెంచుతాడు. రాజు, ఆయన రాజు రాజకుమారుడిగా, రాజకుమార్తెగా దేవుడు నిన్ను చేర్చుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఆయన సిగ్గుపడట్లేదు నిన్ను చేర్చుకోవడం కోసం.
ఆయన సిగ్గుపడట్లేదు నిన్ను ఆయన అంగీకరించడం కోసం. నువ్వెందుకు సిగ్గుపడుతున్నావు ఆయన దగ్గరికి రావడానికి? నువ్వెందుకు సిగ్గుపడుతున్నావు ఆయన మాట పలకడానికి? నువ్వెందుకు సిగ్గుపడుతున్నావు ఆయన స్తుతించడానికి, ఆయన ప్రార్థన చేయడానికి, ఆయన సన్నిధిలో కూర్చోడానికి, ఆయన మీద ఆధారపడడానికి, ఆయన దగ్గర నీ పాపం ఒప్పుకోవడానికి? నా చెరులో ఎన్నడు సిగ్గు నొందరు అని దేవుని మాటలు సెలవిస్తాం. నా చెరులో ఎన్నడు సిగ్గు నొందరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఆయన జనులుగా, ఆయన ప్రజలుగా, ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా, ఆయన రాజ్యంలో ఆయన రాజ్య వారసులుగా మీరు ఉండాలని ఆయన చేతులు చాచి బ్రతికులాడుతా ఉన్నాడు. దేవునికి ఈరోజు ఒక మంచి అధికారి మీ కుటుంబంలో ఉన్నాడనుకోండి, పొరపాటు ఏదో నీలో మిస్టేక్ ఏదో జరిగింది, ఏదో తప్పు ఏదో జరిగింది, ఏదో కుటుంబానికి అవమానం ఇచ్చే పరిస్థితి ఏదో జరిగింది. ఆ అధికారి అంటాడు, ఎందుకంటే తన అధికారుల దగ్గర కూర్చొని అంటారు అన్నటువంటి మాట అంటే ఆ వ్యక్తికి నాతో సంబంధం లేదు అంటాడు. నేను బట్టి ఎందుకంటే నీలో ఉన్న ఉండే ఆ చెడుగునాన్ని బట్టి నా బంధువు అని చెప్పుకోవడానికి ఆ అధికారి ఒప్పుకోవట్లేదు. ఎందుకు? ఎక్కడ నా బంధువు అని చెప్పుకుంటే ఆయన నన్ను అవమానపడతాడేమో, లేదా అందరు హేళన చేస్తారేమో. వాళ్ళు మీ బంధువులా, అతను నీ బంధువులా, ఇట్లా ఉండే వ్యక్తి నీ బంధువు అంటారేమో అని వాళ్ళకి నాకు సంబంధం లేదు అన్నాడు అనుకోండి. ఈరోజు కలిసింది. ఎందుకని? ఒక అధికారి తన అధికారాన్ని బట్టి, తన డబ్బును బట్టి, తన హోదాను బట్టి, తన పరిస్థితిని బట్టి, తన జీవితాన్ని బట్టి తప్పుగా ఉన్నటువంటి నిన్ను తనతో చేర్చుకోవడానికి, తన బంధువు అని చెప్పుకోవడానికి, తన వారు అని చెప్పుకోవడానికి ఆయన అంతగా ఇష్టపడట్లేదు. ఆయనకైతే అవమానం చెబుతుంది. కానీ మా ప్రభువు అనగా నేను ప్రకటిస్తున్న ప్రభువు, అనంతరి ప్రభువు, ఆయన మాత్రము ఏ మాత్రం కూడా నిన్ను బట్టి సిగ్గుపడక నా బిడ్డ అని చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వేం చేస్తావు? ఏమైనా కార్యములు చేస్తూ నువ్వెంత దేవుడికి దూరం అయిపోయినాను. ఆయన ప్రేమ కలిగిన దేవుడు కనుక మరలా ఆయన తన జనుల మాదిరిగా తన జనాభానికి, తన సొత్తుగా, తన కుమారుడుగా, తన కుమార్తెలుగా ఆయన అంగీకరించడానికే ఈరోజు ఈ మాటలు నీకు వినిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు చేతులు చాచి నిన్ను బ్రతిమలాడుతున్న ప్రభు దగ్గరికి నువ్వు వచ్చి నీ మనస్సును, నీ హృదయమును, నీ తలంపులను మార్చుకొని ఆయనను చేర్చుకుంటే పూర్తిగా ఆయన నీకు దేవుడైపోయి నిన్ను ముందుకు నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. నీ దేవుడు నిన్ను కన్న తండ్రిని మరవద్దు, నువ్వు మర్చిపోవద్దు, విడిచిపెట్టద్దు. రండి ఆ భాగం చదువుదాం. 34వ వాక్యం 3వ లైన్. యెహోవాను గూర్చి బోధ నొందుదము అని తమ పొరుగు వారికి గాని తమ సహోదరులకు గాని ఉపదేశము చేయరు. ప్రియులారా, ఈరోజు ఇక బోధించే ప్రభు వారిలోనికి వచ్చేసి, బోధించే ప్రభు వారితో ఉండేసి ప్రభువే బోధిస్తా ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఇక నువ్వేమి చెయ్యాలో, ఎలా ఉండాలో, ఎలా నడవాలో, నీ ముందున్న పరిస్థితిని నువ్వు ఎలా జయించాలో, నీ ముందున్నటువంటి ఆ పరిస్థితులను ముందుకు ఎలా దాటాలో ఆయన ప్రతిదీ కూడా నీకు నేర్పిస్తా ఉంటాడు. ఎక్కడ ఉండి? నీ మనస్సులో ఉండి, నీ హృదయంలో ఉండి, నీలో ఉండి ఆయన నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. చదువుడు దేవుని నామానికి వెళ్తాడు. కాబట్టి ప్రియులారా, రండి ఆ భాగం చూద్దాం. నేను వారి దోషములను ఏం చేస్తానంట? 34వ వాక్యం క్షమించి, 34వ వాక్యం వారి దోషములను క్షమించి. ప్రియులారా, వాస్తవానికి ఒక వ్యక్తిని క్షమించడం అంటే నువ్వు ఇష్టపడలేము. వాళ్ళని అసలు ఎన్నడూ క్షమించరు. వాళ్ళు చేసి చిన్నదంటారా? వారు చేసింది చిన్నదంటారా? వారు చేసిన అన్యాయము, వారు చేసిన మోసము చాలా పెద్దది. నా హృదయం అంతా గాయాల పాలైంది, నా కుటుంబం అంతా విచ్ఛిన్నం కావడానికి కారణము వారిని క్షమించను అది మన మనస్తత్వం. కానీ ప్రభు అంటున్నాడు,
నువ్వు ప్రభువుని ఎన్నిసార్లు గాయపరిచినా, ప్రభువుని నువ్వు ఎన్నిసార్లు వ్యతిరేకంగా నువ్వు తలంచినా, వ్యతిరేకమైన నువ్వు ఎన్ని పనులు చేసినా, ప్రభు దగ్గరికి వస్తే నువ్వు ఎంత ఘోర పాపివైనా ప్రభు ఏమంటున్నాడు తెలుసా? నేను వారి దోషములను ఏం చేస్తారంట? క్షమించి. చమరుడు దేవునామని వినిపిస్తారా? ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడుతుంది. నీ దోషములను ఆయన క్షమిస్తాడని ఒక మాట చెప్తా ఉన్నాను. నీవు నీ దేవుని అయిన ప్రభు దగ్గరికి వచ్చి యథార్థంగా ఉన్నది ఉన్నట్టు ఒప్పుకుంటే ఆయన నేనేం చేస్తాడంట? మంచి మనసుకు ఆయన చేర్చుకోవడమే కాదు, నేను క్షమించి ఆయన నీతో పాటు అడుగులు వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. చమరుడు దేవునామని వినిపిస్తాడు. వారి పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకము నేను చేసుకొనను. చమరుడు దేవునామని వినిపిస్తాడు. హల్లెలూయా. కొంతమంది దోషులను క్షమిస్తాడు, వారి పాపములను ఇక ఎన్నడూ కూడా జ్ఞాపకం చేసుకో, ఎన్నడూ జ్ఞాపకం చేసుకో. కలుపులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు, అందరూ నన్ను ఎరుగుదురు. ఈరోజు ప్రియులారా, నేను ఎరిగిన దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ పాపములను ఏం చేయబోతున్నాడు ఆయన? ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకోకుండా ఉంటున్నాడు. ఎక్కడ నేను మిస్టేక్ జరిగితే పలుమార్లు నీ స్నేహితులు, నీ బంధువులు ఏదైనా నేను మాట్లాడాలంటే నువ్వు ఇట్లాంటి వ్యక్తివి కదా, నువ్వు ఇలాంటి వ్యక్తివి కదా అని ఏదైనా మిస్టేక్ జరిగిన విషయాన్ని తీసుకుని వచ్చి అది 10 మంది పెట్టి నేను అవమానకరంగా మాట్లాడతాను, నేను ఒక మాట్లాడతాను. కానీ నా ప్రభు అంటున్నాడు, నేను ఎన్నడూ కూడా ఆ విషయాన్ని నేను జ్ఞాపకం ఇక నేను చేసుకోను. ఎన్నడూ నువ్వు తప్పిపోయిన విషయాన్ని, నువ్వు చాలిపోయిన విషయాన్ని నువ్వు ఎందుకంటే నా దగ్గరకు వచ్చి నా మీద ఆధారపడి నన్ను క్షమించమని వేడుకున్నావు కాబట్టి, నీ హృదయము నీ మనసులో చోటించావు కాబట్టి నీవు నేను ఉండి ఏం చేస్తాడంట? నీ పాపములన్నిటినీ, నీ దోషములన్నిటిని క్షమించు. నేను ఎన్నడూ కూడా అసలు జ్ఞాపకమే చేసుకొని వాటి విషయం నువ్వు జ్ఞాపకం చేసుకోకుండా నేను క్షమిస్తాను. దేవునికి స్తోత్రం. ఇదే యెహోవా వాక్కు. తరలో చిన్న ప్రార్థన చేస్తాం. ఈరోజు ప్రభు మనతో మాట్లాడిన మాట జ్ఞాపకం తలిచినాక ఈరోజు ఈ దినములైన తరువాత ఇశ్రాయేలు వారితో, యోధా వారితో చేసిన నిబంధనల ఈరోజు నీతో కూడా ఒక నిత్య నిబంధన చేసినాడు. ఆయన ఎన్నడూ జ్ఞాపకం చేసుకోడు. ఏమిటి? నీ పాపములను, నీ దోషములను పూర్తిగా ఆయన క్షమిస్తాడు. ఈరోజు ఇంత భక్తి చేస్తున్న నీవు, ఎన్నిసార్లు మందిరానికి వస్తున్న నీవు, వాక్యం వింటున్న నీవు, నీకు దేవుడు ఆయనేనా? నీ కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన ప్రభువేనా నీ దేవుడు? మరి ఎవరైనా ఉన్నారా? నువ్వెన్నాళ్ళు 2 తలంపుల మధ్యలో ఉంటావు. ఎక్కడైనా నీ తలంపులు, ఎక్కడైనా నీ పరిస్థితులు మార్చుకో. వచ్చిన ఆరాధన చేస్తావా?